హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మంచి జ్యువెలరీ కలెక్షన్ని షేర్ చేయడానికి అయితే కనుక చాలా వెరైటీస్ అయితే కనుక తీసుకొచ్చానండి. ఇందులో మనం చూడబోతున్నాం ఓవరాల్ ఈ వీడియోలో ఏది నచ్చినా కానీ దీని తాలూకు లింక్ ఏదైతే ఉందో అది మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు చూసే వీడియో ఏదైతే ఉందో టైటిల్ వచ్చితే కనుక మీకు కింద పేజ్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. ఆల్ కలెక్షన్ లింక్లోంచి కూడా మీరు చూసుకోవచ్చు. లేదంటే కనుక సింగిల్ ప్రోడక్ట్గా కూడా నేను లింక్ ఇచ్చున్నానండి. సో ఈరోజు నేను కట్టుకున్న చీర ఎలా ఉంది, నేను వేసుకున్న జ్యువెలరీ ఎలా ఉంది, ఇది కూడా మీషోలోంచే బ్యూటిఫుల్ స్టడ్ వచ్చింది. ఇలాంటి కలెక్షన్స్ మనం చూడబోతున్నాము. ఈ శారీ వచ్చేసి సాఫ్ట్ టిష్యూ బేస్డ్ శారీ. మీరు ఎలా వేస్తే అలా ఒక కాటన్ చీరలాగా మీ మాట వినేలాగా అయితే కనుక ఉంటుంది. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. రీసెంట్గా మా గృహప్రవేశం అయినప్పుడు నేను పిక్ యాడ్ చేస్తానండి. దీన్ని నేను సత్యనారాయణ కథ కోసం అయితే కనుక వేసుకున్నాను అనమాట. చాలా మంచి పిక్స్ ఇచ్చింది. యాక్చువల్లీ నేను మన ఫాలోవర్స్ అయితే చూసే ఉంటారు. ఆల్రెడీ నేను స్టేటస్లో కూడా అప్డేట్ చేశాను, కమ్యూనిటీ పోస్ట్లో ఒక 4 పిక్స్, అందులో కూడా ఈ శారీ ఉందండి. అండ్ శారీని కూడా ఈరోజు జ్యువెలరీతో పాటు నేను మీకు ఇంక్లూడ్ చేస్తాను. సో నా దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్తో అయితే కనుక నేను జస్ట్ మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను. యాక్చువల్గా శారీ చాలా లెంతీ ఉంది. దీనిలోనే ఇంక్లూడ్ అయితే కనుక మనకి బ్లౌజ్ కూడా వచ్చింది. సెల్ఫ్లో కావాలనుకుంటే మీరు ఇలా కుట్టించుకోవచ్చు, లేదంటే ఇట్లాగా కాంట్రాస్ట్లో కూడా వేసుకోవచ్చు అనమాట. రీసెంట్గా నేను ఫ్యాబ్రిక్ షాప్కి వెళ్ళినప్పుడు ఈ శారీకి ఇట్లా కాంట్రాస్ట్ కావాలని తెచ్చుకున్నానండి. సో అలా అయితే కనుక ఇది ఒక బ్లౌజ్, దీని మీద మొత్తం అంతా కూడా ఇట్లా జరీ వర్క్లో వచ్చేసింది. ఇది ఒక డిఫరెంట్ డిజైన్, ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న. ఇది మీటర్ వచ్చేసరికి అయితే కనుక 400 to 500 ఆ రేంజ్లో అయితే కనుక ఉన్నాయండి. నేను కొన్ని ఇంకా పెట్టడానికి బ్లౌజ్ పీస్లు అలా అన్నీ తీసుకున్నాను కాబట్టి, బట్ రేంజ్ మాత్రం అటు ఇటుగా అంతే ఉంది. ఇది బ్లౌజ్ యొక్క డీటెయిల్స్. ఇంకా అస్సలు లేట్ చేయకుండా అయితే కనుక మనం కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాము. అండ్ ఇంకొక అనౌన్స్మెంట్ కూడా ఉంది ఇదే వీడియోలో. అండ్ ఇక్కడ నుండి అయితే కనుక ఈరోజు తారీఖు మనకి 10th కదా అండి, వీడియో అప్లోడ్ అవుతుంది, మీరు చూస్తున్నారు కదా. 10th or 11th కల్లా ఈ వీడియో మ్యాక్స్ నేను అప్లోడ్ చేసేస్తాను. ఈ రోజు నుంచి అయితే కనుక మనం మన ఛానల్లో గివ్ అవే కూడా ఇవ్వబోతున్నాము. వీటన్నిటిని కూడా నేను December 31st, సో న్యూ ఇయర్కి అయితే కనుక గిఫ్ట్ అనేది అనౌన్స్ చేస్తానండి. సో ఆ గిఫ్ట్ కూడా నేను మీకు ఇప్పుడు చూపెడతాను. సో తప్పకుండా రెగ్యులర్గా మన వీడియోస్ని వాచ్ చేయండి అండి. ఈరోజు ఈ వీడియోలో ఎవరైతే లైక్ చేస్తారో, మన వీడియోస్ని ఫాలో అవుతూ వారికైతే కనుక నేను ఉన్న అన్ని కామెంట్స్ని కూడా ఫిల్టర్ చేసి దానిలో అయితే కనుక ఒక్క విన్నరే. నేను మ్యాక్సిమం అయితే కనుక అండి ఇక్కడ నుండి ఈ 20 days కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో రోజుకు గివ్ అవే ఉంటుంది, రోజుకు ఒక గిఫ్ట్ అనౌన్స్ అయితే కనుక చేస్తానన్నమాట. మీ లైక్ నెంబర్, మీ కామెంట్ ఏదైతే ఉందో మీరు పెట్టండి. ఈచ్ అండ్ ఎవ్రీ, అంటే ఈరోజు 10th అనుకోండి, ఇవాళ వీడియో మనం ఇచ్చేసి ఉన్నాం గివ్ అవే. 11thకే విన్నర్ అనౌన్స్మెంట్ని తీసేస్తాను. సో 11th డేట్లో వేరే ప్రైజ్ ఇస్తాను, మళ్ళీ స్టార్ట్. 11thకే మీకు అయితే కనుక ఆ వీడియో ఏదైతే ఉందో 12thకి విన్నర్ అనౌన్స్మెంట్ ఇచ్చేస్తాను. సో అలాగా ఎవ్రీ డే ఒక గిఫ్ట్, నెక్స్ట్ డేకి దాని యొక్క రిజల్ట్, ఎక్కడ కూడా డిలే లేదండి. సో మీ ఇష్టం. మీరు మన ఫాలోవర్ అయ్యుండి కనుక మన వీడియో చూస్తుంటే, సో ఈ 20 days 20 మెంబర్స్కి అయితే కనుక గిఫ్ట్ అనేది నేను ఇవ్వడానికి పెట్టుకున్నాను. సో ఇదండి ఈరోజు ఇది ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా. గిఫ్ట్ కూడా నేను లాస్ట్కి చూపిస్తాను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం ముందు ఈ కలెక్షన్ అన్నీ చూసేద్దాము. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్నీ క్లియర్గా అయితే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇవి కడా టైప్ ఆఫ్ మనకు వచ్చినటువంటి కంటెస్ట్ స్టైల్ మోడల్లో ఉన్న బ్యాంగిల్స్ అండి, 2. అసలు నేను నిజంగా ఈ క్వాలిటీ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా ఇవి నేను నా ఇంటి గృహప్రవేశానికి వేసుకోవాలనుకున్నాను, నాకు అంత బాగా నచ్చాయి అనమాట. కానీ నేను వేసుకున్న నా జ్యువెలరీకి ఈ షేడ్ మ్యాచ్ కల్లా, కానీ ఇది కనుక వేసుకుంటే ఈ పాలిష్లో ఉన్నప్పుడు సూపర్గా సెట్ అవుతుందండి. చాలా బాగుంది అసలు క్వాలిటీ అయితే. మంచి మ్యాట్ గోల్డ్లో మెయిన్ ఈ పీకాక్ మీద వచ్చినటువంటి ఈ స్టోన్ కానీ పీకాక్ డిజైన్ కానీ నేను మీకు క్లోజప్ లుక్ చేస్తాను. మన వీడియోనే మెయిన్గా మీకు క్వాలిటీ జూమ్ లుక్ చేయడము. మీకు వేస్తే ఇలా ఉంటుందండి, సజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కసారి క్లోజప్ లుక్ చేద్దాము. మధ్యలో ఎట్లా కనుక ఇట్లా మనకి స్క్రూ ఉందనమాట. ఈ స్క్రూ ఓపెన్ చేసేస్తే మీరు ఇంకా ఈజీగా ఎక్కించుకోవచ్చు. బట్ నాకు ఇది కొంచెం ఫ్రీగానే ఉంది కాబట్టి నేను ఒక బ్యాంగిల్ లాగా వేసేసాను. కావాలనుకుంటే కనుక మీరు ఇలాగా ఓపెన్తో కూడా అయితే కనుక ఇలా చేసేయచ్చు. నేను మీకు ఇక్కడ చూపెడతాను. సో ఇలా అయితే కనుక మనకి ఓపెన్ కూడా అయిపోతుంది అనమాట. ఇలా వచ్చేసిందండి, చూడండి. ఒక్కసారి క్లోజప్ లుక్ చేస్తాను, క్వాలిటీ డీటెయిలింగ్ ఇచ్చేస్తానండి. కావాలనుకుంటే కనుక మీరు కూడా పర్చేస్ చేసుకోండి. హెవీగా గ్రాండ్గా కొంచెం అట్లా రెడీ అయినప్పుడు టెంపుల్స్కి వాటన్నిటికీ కూడా ఫ్రంట్లో వేసుకోవడానికి, గాజులన్నీ వేసుకున్నాక ఫ్రంట్ వేసుకోవడానికి మాత్రం ఇక్కడ అద్రిపోద్దండి. చాలా బాగుంది. ఇలాంటి చాలా గోల్డ్లో కూడా చాలా మంది చేయించుకుంటూ ఉంటారు. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఉన్న ఇవి ఒక న్యూ మోడల్ అండి మీషోలో. సో మెయిన్గా క్లోజప్ లుక్లో దీని డీటెయిలింగ్ ఇస్తున్నానండి. మెయిన్గా నాకైతే ఇవి మ్యాట్ గోల్డ్లో ఉన్నాయి కాబట్టి అచ్చం గోల్డ్ కంటెస్ట్ లానే అనిపించాయి. చెప్పాలంటే దానిలో చూసిన దానికన్నా కానీ చాలా బాగా వచ్చాయండి. ఈ రేట్కి ఇవి వర్త్ అని నేను చెప్తాను.
సో మీకు అర్థమవుతుంది కదా ఎలా ఉంది ఏంటి డిజైన్ అనేది కూడా. నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా ఈ గాజులు కూడా నాకు చాలా బాగా నచ్చాయండి. దీనిలో అయితే కనుక 26, 24, 28 బ్యాంగిల్స్ ఉన్నాయి అండి. 26లో అయితే కనుక నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. దీనిలో 24, 26, 28 అనమాట. సో కరెక్ట్గా వచ్చింది సైజ్ కూడా, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు సింగిల్గా కూడా వేసుకోవచ్చు అండి, లేకపోతే ఏదైనా మనం వేరే బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఫ్యాన్సీ బ్యాంగిల్స్, మట్టి బ్యాంగిల్స్, గ్లాస్ బ్యాంగిల్స్, లైక్ వీటిల్లో కూడా మీరు మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. ఒకసారి మీకు క్లోజప్ లుక్ చేస్తానండి. సో క్లోజప్ లుక్లో అయితే కనుక క్వాలిటీ చూడండి, ఫ్లవర్ లాగా వచ్చింది, చాలా బాగున్నాయి నిజంగా. అయితే కనుక ఇవి మనకి మనీ వర్తే, ఇలాంటివి తొందరగా దొరకవు. మీషోలో అయితే కనుక ప్రజెంట్ ఇవి స్టాక్లో ఉన్నాయండి. ఆ మధ్యలో వచ్చినటువంటి స్టోన్లో కూడా మీకు కావాలంటే కంప్లీట్ వైట్, కంప్లీట్ మెరూన్, పింక్, అట్లా గ్రీన్ అలా కూడా ఉన్నాయన్నమాట. లేదంటే మల్టీ కావాలన్నా అలా కూడా ఉన్నాయి. సో నేను తీసుకున్న సెల్లర్ దగ్గర నుంచి యాజ్ ఇట్ ఈస్ దీన్ని అయితే లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. నేను వేసుకున్న నా చేతి గాజులు ఇప్పుడు తీసాను అనమాట. వీడియో అంతా అయిపోయిన తర్వాత యాక్చువల్గా నాకు ఇవి చాలా బాగా అనిపించాయి. ఇవి స్మాల్ స్టోన్స్ ఉంటాయండి, బ్రింజాల్ బ్లూ అనమాట వీటి షేడ్. చాలా క్వాలిటీ అయితే కనుక బాగుంది. చిన్న ఫ్లవర్లో సింపుల్గా వచ్చాయి. అసలు ఇలా ఉంటే నాకు చాలా బాగా నచ్చుతుందండి. సో అందుకోసం నేను ఆల్రెడీ వేసుకున్నాను. ఇవి ఆల్రెడీ నేను పర్సనల్గా కూడా పెట్టుకున్నాను, మొన్న పూజకి కూడా వేసుకున్నాను, ఇదే సారీకి వేసుకున్నాను అనమాట. సో ఇదైతే కనుక క్వాలిటీ అండి. మీకు క్లోజప్ లుక్లో కూడా చూపిస్తాను చూడండి. నేనైతే కనుక 26 ఆర్డర్ ప్లేస్ చేశాను, ఎందుకంటే నా సైజ్ అదే కాబట్టి. మీ సైజ్ ఏది ఉంటే దాన్ని బట్టి ఆర్డర్ చేసుకోవచ్చు అండి. సింగిల్గా ఒక్కటి వేసుకున్నా కానీ బాగుంది. స్టోన్ క్వాలిటీ భలే షైన్ ఉందండి, చాలా బాగుంది. ఇది కూడా హైలీ రికమెండెడ్. స్టోన్ ఫిట్టింగ్ క్వాలిటీ ఈ ప్రైస్కి ఇది స్టోన్ చూసారా అండి, స్టోన్స్ చాలా బాగా వచ్చాయి కదా. సో నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే క్వాలిటీ జూమ్ లుక్ ఇచ్చాను, చెక్ చేయండి, నచ్చింది అనుకుంటే తీసుకోండి. నెక్స్ట్ అండి, ఇది ఒక సింపుల్ చైన్. ఇప్పుడు ఏంటంటే మనకి చైన్స్ సింపుల్గా వస్తూ కనపడకుండా అలా కనపడుతూ పెండెంట్ కనపడడం ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్స్ వస్తున్నాయి కదా అండి, అవి వాటిల్లో కూడా ఇది ఒక సెట్ అని అనుకోవచ్చు. ఇన్విజిబుల్ చైన్స్ లాగానే మనకి చైన్ వచ్చేసింది. పెండెంట్ చాలా సింపుల్గా అయితే కనుక మనకి ఇక్కడ వరకు వస్తుందండి చైన్ లెంత్ అనేది. యాక్చువల్గా ఇంత దూరానికి ఇది కనిపించదు, అందుకే కదా ఇది ఇన్విజిబుల్ చైన్ అయింది. క్లోజప్ లుక్ అండ్ క్లోజప్ లుక్లో నేను మీకు చూపెడుతున్నానండి. అట్లాంటివి ఇంకొకటి రెండు కూడా తెప్పించాను. అందులో అయితే కనుక ఇది ఒక మోడల్ పెండెంట్ హైలైట్ అయిందనమాట ఇది. సో ఒకసారి చూడండి, బాగుందనుకుంటే సింపుల్గా ఏదైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు శారీస్ మీద కూడా ఇది బాగానే ఉంటుందండి. ఓవరాల్గా లుక్ ఇది మనకి వితౌట్ ఇయర్ రింగ్స్. మనకి అదే కోణంలో అయితే కనుక వచ్చేటువంటి మరొక డిజైన్, ఇది కూడా సింగిల్ లైన్ వస్తుంది. ఇది కూడా ఇన్విజిబుల్గానే ఉంటుందండి. కొంచెం లాంగ్లో చూస్తే ఓన్లీ మనకి ఈ పూసలు మాత్రమే హైలైట్ అవుతాయి. ఇది కూడా వితౌట్ ఇయర్ రింగ్స్తో వైట్ కలర్ మాలాతో అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చేసింది. ఒక్కసారి క్లోజప్ లుక్ చేద్దాం. క్లోజప్ లుక్లో అయితే కనుక మీరు చూసుకున్నట్లయితే 3 ఏమో పెండెంట్ లాగా వేశారండి, మిగిలిన వచ్చి అయితే కనుక సైడ్లో 1 హ్యాంగ్ లాగా అయితే కనుక వేశారనమాట. సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి ఈ జ్యువెలరీ బాగా కనెక్ట్ అవుతుంది. ఒకసారి అయితే కనుక చూడండి, మీరు క్వాలిటీ అంతా డీటెయిలింగ్ అనేది చూసుకుని నచ్చితే పర్చేస్ చేసుకోండి. సేమ్ సెల్లర్ దగ్గర నుంచి లింక్ అయితే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, చెక్ చేసుకోండి. మరొక ఇయర్ రింగ్స్ చూపెడతానండి, అసలు ఎంత బాగా వచ్చాయో. కాకపోతే నేను ఇంకా కొంచెం క్వాలిటీ హై ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. ఇలా చూడండి, మీకు ఒకసారి ఇక్కడ జుమ్కీ వస్తుందండి, మ్యాటీ లాగానే మనకి ఇది హెవీగా అయితే కనుక ఇలా వచ్చేస్తుంది అనమాట. మొత్తం అంతా పెట్టుకున్న తర్వాత లుక్ అనేది. సో 2 పెట్టుకున్న తర్వాత అయితే కనుక ఇంకా కూడా హెవీ లుక్ ఉంటుంది. ఇదేంటంటే జుమ్కా విత్ మ్యాటీ స్టైల్లో మనకి లుక్ ఇట్లా వస్తాయి, చాలా బాగుంది. కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఒకసారి తప్పకుండా చూడండి. ఇది ఏజ్ వాళ్ళని కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటి గోల్డ్లో కూడా చాలా వరకు పెట్టుకుంటూ ఉంటారు. హెవీగా పెళ్లి కూతుర్లకి, వెడ్డింగ్కి వెళ్తున్నప్పుడు అలాంటి వాటికి ఇవి చాలా బాగుంటాయి. కొంచెం స్టైలిష్ అండ్ ట్రెండీ అనుకోండి. సో ఒకసారి క్లోజప్ లుక్ చేపిస్తానండి. ఈ క్వాలిటీ ఇష్టపడే వాళ్ళకి ఇది నచ్చుతుంది యాక్చువల్గా, బట్ నేను ఇంకొంచెం క్వాలిటీ ఉంటే బాగుండేదని అనుకుంటున్నాను. బట్ మీరు కూడా చూడండి, ఈ క్వాలిటీ ఒకవేళ ఓకే అనుకుంటే పెట్టుకోండి. జస్ట్ ఇది కొంచెం మనకి నార్మల్ క్వాలిటీ వేశారు, గుత్తి పూసలేమో ఎక్కువ ఇచ్చారనమాట. వైట్ కలర్ పల్స్ అనేవి గుత్తిలాగా పల్స్ అనేది యాడ్ చేసి లుక్ ఇస్తున్నానండి. మీరు చూసుకున్నట్లయితే కనుక మొత్తం అంతా కూడా వైట్ పూసలతోని రెడ్ స్టోన్స్తో అయితే కనుక వచ్చినటువంటి జుంకీ 3 స్టెప్ మనకి మ్యాటీ లాగా ఇచ్చేసి పైన వచ్చేసి మనకి హుక్ లాగా ఇచ్చేసారనమాట. సో జుంకీ పెట్టుకున్న తర్వాత పైన మనం మ్యాటీ లాగా ఇలా పిన్ అనేది సెట్ చేసుకోవడమే. ఈ స్టైల్ అయితే కనుక డిఫరెంట్గా ఉంది, హెవీగా కనిపిస్తుంది, ఫేస్ కూడా బాగుంటుంది. క్వాలిటీ ఇష్టమైన వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేయండి. చంద్రహారం అందరికీ తెలుసు కదా, ఒకప్పుడు ఇవైతే కనుక బాగా మార్కెట్లో ట్రెండ్లో ఉండే. ఇప్పుడు ఈ చంద్రహారాలు కూడా మనకైతే కనుక ఈ పెండెంట్ దగ్గర వచ్చేసి మనకి గ్రీన్లో కూడా వస్తున్నాయి. మీరు చూడవచ్చు, వేసుకుంటే కూడా చాలా హెవీగా ఉంటుంది. మంచి భారీ సెట్ అనమాట. ఇట్లా స్టెప్స్ వచ్చేసండి, దీనిలో మనకి 6 లైన్స్తో అయితే కనుక వచ్చిన చంద్రహారం ఇది ఇలా ఉంటుంది. సారీ 6 కాదండి, 7 లైన్స్తో వచ్చిన చంద్రహారం ఇది. హెవీ పీస్, 7 లైన్స్ వచ్చాయి. ఇక్కడైతే కనుక మనకి ఇట్లాగా పెండెంట్ అనేది ఇక్కడ వస్తుందండి, ఈ సైడ్లో వస్తుంది.
చాలా బాగుంది ఇది కూడా క్వాలిటీ అనేది. ఈ రేట్కి ఈ క్వాలిటీ అంటే ప్రజెంట్ అండి ఈ కంటే చాలా ట్రెండింగ్లో ఉంది మార్కెట్లో. బెస్ట్ ప్రైస్లో అయితే కనుక ఉందని అనిపించింది. మిడిల్లో కూడా మనకి డిఫరెంట్ స్టోన్స్తో అయితే కనుక వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ ఈ థ్రెడ్ కూడా వాళ్ళే ఇచ్చేసారండి. సింపుల్గా వచ్చేటువంటి ఇయర్ రింగ్స్తో. ఇంతకుముందు నేను రెడ్ కలర్ శారీ పైన వీడియో చేసినప్పుడు కూడా చూపించాను అనమాట తీసుకున్నాను అనేసి. సో ఇది ఆల్రెడీ నేను తీసేసుకున్నానండి. ఆ వీడియో ఇచ్చి కూడా మనం 5-6 days అయిపోయింది ఆల్రెడీ. సో సింపుల్గా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి కంటెవి కూడా చాలా బాగా అనిపిస్తాయి అనమాట. అండ్ నాకు బాగుంది అనిపించింది, అందుకోసమే తెప్పించాను. అండ్ ఒక్కసారి క్లోజప్ లుక్లో చూస్తే మీకు కూడా స్టోన్ క్వాలిటీ, ఫిట్టింగ్, డిజైన్ ఎలా ఉందని అర్థమవుతుంది. దాన్ని బట్టి మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి మీరు చెక్ చేసుకుని తీసుకోవడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో క్లోజప్ లుక్లో క్వాలిటీ చూడండి, స్టోన్స్ క్వాలిటీ అయితే కనుక బాగుంది. సో ఓవరాల్గా అయితే కనుక లుక్ మీకు ఇది. సో అన్నీ కూడా ఈరోజు మంచి కలెక్షనే, అప్కమింగ్ సీజన్కి మనకి యూజ్ వచ్చేలాగానే ఉన్నాయి. సో 1 by 1 అయితే కనుక డీటెయిలింగ్ ఇస్తున్నాను. మంచి కలెక్షన్ ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే. ఎండింగ్లో గివ్ అవే కూడా ఉందండి, ఒకసారి ఎండింగ్ వరకు చూసుకుని మీరు దాన్ని బట్టి అయితే కనుక పార్టిసిపేట్ చేయండి. సో చాలా సింపుల్, నేనేమి సబ్స్క్రైబ్ చేసేసుకోండి లేకపోతే ఈ రూల్స్ లేకపోతే మీరు షేర్ చేయండి నేను ఇవేమీ చెప్పట్లేదండి. మన ఫాలోవర్స్ చాలా వరకు అయితే కనుక ట్రస్ట్ అయ్యి నా కలెక్షన్స్ నమ్మి చూసి తీసుకునే వాళ్ళు చాలామంది ఉండుంటారు. సో కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ అప్డేట్ చాలా సింపుల్ అండి. తప్పకుండా వీడియో లైక్ చేయండి, మీ లైక్ నెంబర్ పెట్టండి. అండ్ మన వీడియోస్ ఎలా ఉంటాయో తప్పకుండా మీరు రివ్యూ రాయండి. ఒక వీడియోలో ఒకవేళ మీకు గిఫ్ట్ వచ్చినా రెండో వీడియోలో ఏదో పార్టిసిపేట్ చేయకూడదనే లాంటి రూల్స్ కూడా ఏం లేవండి. అది దైవేచ్ఛ. మనం స్క్రోల్ చేస్తాం, ఎక్కడో ఒక కామెంట్ని పిక్ చేసుకుంటాం కదా, అది కూడా నేను కామెంట్ పిక్కర్లోంచే నేను తీస్తాను. సో నేనేది పర్టికులర్ ఒక నేమ్ చూసైతే మీకు ఇది చెయ్యను కదా, అది కూడా ఇలా మనం చూపిస్తున్నప్పుడే నేను మీ ముందే ఓపెన్ చేసి నేను అనౌన్స్ కూడా ఇచ్చేస్తాను. నెక్స్ట్ మన వీడియోలో 20 గివ్ అవేస్ అయితే కనుక ఇవ్వబోతున్నానండి ఈచ్ అండ్ ఎవ్రీ డేలో. కాబట్టి మిస్ చేసుకోవద్దు, అంతే, ఏం లేదు. లైక్, కామెంట్ ఎలా ఉంటున్నాయని పెడితే చాలు. సో మీ రివ్యూ అనుకోండి. ఇంకా సో ఇదైతే కనుక నెక్స్ట్ ఇయర్ రింగ్ అండి. లెంత్ చేయకుండా అయితే కనుక ఇంకా మనం వీడియోని ఫినిష్ చేసేద్దాము. ఒకసారి క్లోజప్ లుక్లో చూపెడతాను. ఇవి ఫ్యాన్సీగా తీసుకోవాలనుకునే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. యాక్చువల్గా ఇవి నా కూతురికి ఎంతో నచ్చాయండి. ఈ వర్క్ కానీ ఆల్ కలర్స్ మీద వచ్చినటువంటి ఈ కింద బీడ్స్ కూడా ఇలాంటివి ఉంటే మల్టీ దాని మీద యూజ్ వస్తాయి కాబట్టి అందరికీ కూడా జనరల్గా నచ్చుతాయి. అండ్ నా సెట్ కూడానండి చాలా బాగుంది, చాలా డార్క్ సారీస్ మీదకి చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ స్టడ్ వర్క్తో వచ్చిందండి. నేను చెప్తున్నాను కదా, ఇది నేను వేసుకుని క్లోజప్ లుక్ ఇవ్వలేకపోయినా ట్రస్ట్ మీ, నా మాట మీద మీకు తప్పకుండా నచ్చుతుంది. కుందన్ పెండెంట్ అయితే కనుక వచ్చిందనమాట. అవుట్లైన్ అంతా కూడా వర్క్ వచ్చింది, చాలా బాగుంటుందండి. ఎక్కువ రేట్ కూడా లేదు, మన అండర్ బడ్జెట్లోనే ఉంది కాబట్టి మీరు చూడవచ్చు. ఇలా ఇప్పుడు రాబోయే క్రిస్మస్ కానీ న్యూ ఇయర్కి అట్లయినా సంక్రాంతికి వేసుకోవాలనుకున్నా కూడా బాగుంటుంది సెట్. ఇది జుమ్కీస్ ఒకసారి క్లోజప్ లుక్ చూసుకున్నట్లయితేనండి కొంచెం ఏంటంటే యాంటిక్ పాలిష్ టైప్లో ఉన్నాయి. ఇవి కొంచెం కలర్ డిమ్ అవుతున్నా కానీ బాగానే ఉంటాయి తప్ప మనకి ఏమంత ప్రాబ్లం అనిపించవు. ఈ షేడే అంత కాబట్టి. కింద వచ్చేస్తే కనుక మీకు మల్టీ కలర్లో అయితే కనుక బీడ్స్ అనేది వేసున్నారు. దీంట్లో వైట్ కూడా బాగానే ఉందండి, కాకపోతే ఇది అన్ని డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది. మమ్మీ నాకు ఇది కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసి ఉన్నాను నేను. యాక్చువల్గా నైస్ ఇది కూడా. ఏదైనా వైట్ కలర్ మనకి చంపసవరాలు ఇచ్చినా కూడా బాగుంటుంది. సో మన 12th జ్యువెలరీ అండి. ఈరోజు టోటల్గా నేను 12 అయితే షేర్ చేశాను. 20 గివ్ అవేస్ అయితే కనుక అనౌన్స్ చేశాను, డేకి 1 గివ్ అవేతో. సో ఈరోజు అయితే కనుక మనం ఒకటి చూడబోతున్నాము. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది, అచ్చం గోల్డ్ లానే ఉందన్నమాట. సో నైస్ ఇది కూడానండి, హైలీ రికమెండెడ్. చక్కగా స్క్రూతో అయితే కనుక బ్యాక్ సైడ్ వచ్చింది. ఇది అచ్చం గోల్డ్ లాగానే ఉందండి. మనం కళ్యాణ్ జ్యువెలర్స్లో ఇలాంటి జనరల్గా చూస్తుంటాం, అంటే నేను చూశాను. ఈ ఎగ్జాక్ట్ ఇది చూసారా లేదా నాకు తెలియదు కానీ భలే ఉంటాయి అనమాట. అచ్చం అదే రిప్లికాలో లైక్ మనకైతే కనుక ఇది అవైలబుల్గా ఉంది. ఒకసారి క్లోజప్ లుక్ చేస్తానండి. గోల్డ్ లానే ఉంది యాక్చువల్గా ఈ పర్టికులర్ డిజైన్. క్లోజప్ లుక్లో అయితే కనుక చూడొచ్చండి, గోల్డ్ ఇది పక్కన పెడితే ఇదే గోల్డ్ అనేట్టు ఉంది. అంత మంచి పాలిష్ మీద అయితే కనుక ఇచ్చారు. ప్రీమియం క్వాలిటీ ఉందండి, తడపకుండా వాడుకుంటే చాలా రోజులు ఉంటుందన్నమాట. జస్ట్ స్నానం చేసే ముందు మీరు తీసేసుకుంటే చాలు. సో మంచి లైఫ్లో అయితే కనుక ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే పాలిష్ సేమ్ ఇచ్చారు కాబట్టి. గోల్డ్ కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నాను. టోటల్గా 12 డిఫరెంట్ జ్యువెలరీ రీసెంట్గా నేను పర్చేజ్ చేసినవి అయితే కనుక ఇచ్చున్నాను. 12 జ్యువెలరీతో పాటుగా ఇదొకటి 13 అండ్ నేను వేసుకున్నటువంటి శారీతో కలిపి మీకు 14 లింక్స్. ఇంకేదైనా మంచివి బాగా రివ్యూస్ ఉన్నవి, డ్రెస్సెస్ సెలర్స్ ఉన్నవి అయితే కనుక చూసి ఇంకొక 5-6 యాడ్ చేసి అన్ని లింక్స్ 20 చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. రీసెంట్గా నేను బ్యాంగిల్స్ వీడియో చేశానండి, మీకు గుర్తుందా? సో అప్పుడైతే కనుక నేను దీంట్లో 2 డిఫరెంట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవి చాలా బాగున్నాయి. ఇంత మంచి జ్యువెలరీని అయితే కనుక నేను బ్యాంగిల్స్ని నేను మీకు గివ్ అవే కింద అయితే తీసుకొచ్చానండి. నేను ఇది ఎంత ఏంటి దాన్ని బట్టి ఇవ్వట్లేదు, అన్నీ కూడా బాగున్నాయి. ఈరోజు 20 సెలెక్ట్ చేసి దాచిపెట్టాను అనమాట. అవన్నీ ఇవ్వబోతున్నాను. ఒకసారి క్లోజప్ లుక్ చేద్దామండి. ఫిట్టింగ్ క్వాలిటీ ఎన్ని ఉన్నాయి ఏంటనేది అయితే కనుక ఈరోజు మన ఫస్ట్ గివ్ అవే కింద అయితే కనుక వచ్చినటువంటి గాజుల సెట్ అండి.
సో ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. నేను ఆల్రెడీ మీషోలో షేర్ చేసినవే నేను దాచిపెట్టుకున్నాను అనమాట. అంటే నేను యాక్చువల్గా ఈ డిసెంబర్కి ప్లాన్ చేసుకుని అప్పుడప్పుడు కొన్ని అలా తీసి దాచుకున్నవి ఇవి. సో మన ఫస్ట్ ఇస్తున్నటువంటి గివ్ అవేలో చూద్దాం ఎవరు గెలుచుకుంటారో వీటిని. రేపొద్దున ఎలాగో మనకి వీడియోలో తెలిసిపోతుంది కదా. టోటల్గా 12 కలెక్షన్ అయితే మీకు షేర్ చేశాను. రీసెంట్గా నేను పర్చేస్ చేసుకున్నవి. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చానని ఆల్రెడీ చెప్పున్నాను. సో అన్ని పాయింట్స్ కూడా నేను ఆల్రెడీ ఇచ్చాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక నా కిందనే ఈ వీడియో కింద ఇచ్చేయండి. సో రేపు కలుద్దాం. ఏం డౌట్ ఉన్నా కానీ నాకు ఇదే వీడియోలో అయితే కనుక కామెంట్ చేసేయండి. మీకు ఏమైనా గివ్ అవే మీద డౌట్స్ ఉంటే కనుక. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, చలో ఫ్రెండ్స్.